బ్రాహ్మణులకు కొట్టుకోరమలేదన్నా, గంగాను లేకపోతే ఎద్దులైన సహాయం పడేదన్నా, గంగాను లేకపోతే పాడలేదు పట్టలేదన్నా, గంగాను లేకపోతే లేకుండా తాగలేదన్నా. శరణ శరణ శ్రీ సాగరాత్మక శరణం, ఆకాశమైన క్షణం, జ్యోతికి శరణం, నిమ్మగడ్డ వారి విభూతి క్షరణం, విభూతి పెట్టిన వారి క్షరణం, విభూతి పెట్టని వారి క్షరణం, పుట్ట పాపకు శరణం, ఆలించి వచ్చిన కాపులకు దూలించి దండములు, దూలించి వచ్చిన కాపులకు ఆలించి దండములు, రాముల వారికి దండములు, రాజబాబు సవార్లకు దండములు, ఏడుకొండలున్న వెంకటేశ్వర స్వామికి తలవంచి దండములు కదా కాపులారా, మల్లికార్జున స్వామికి తలవంచి దండములు కదా కాపులారా, ఆనాటి ఈనాటి జోడు జోడు ఎల్లమ్మలకు తలవంచి దండములు కదా కాపులారా, జగతిలో ప్రాణి నేనాలు నిలిచిన అహంకాలి మాంకాలికి తలవంచి దండములు కదా కాపులారా. చెంగలాంటి చెంపలు అవుతున్నారు కదా కాపులారు, నా పేరు తప్పమని కూర్చున్నారు కదా కాపులారు, నా ఊరు తప్పమని కూర్చున్నారు కదా కాపులారు, నేను గంగసారికి పోయి ఒంటికలు నిలబడి వరంలో కూడా వస్తున్నాను కదా కాపులారు, 3 సోలు గసాలు ఒళ్ళో పోసుకొని బయలుదేరి వస్తున్నాను కదా కాపులారా, తూర్పుగా తుప్పలు పడుకుంటూ పడవకి పంత పడుకుంటూ ఉత్తరాలు ఊకుడు నక్షత్రాలతో వస్తున్నాను కదా కాపులారా. మరి అయ్యా స్వామి అన్ని చేస్తున్నాం స్వామి, ఇంకేమేం కావాలో చెప్పు. భక్తులందరినీ అమ్మేమో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మాండంగా కొలిచి నీకు కావాల్సిన అన్ని ఇస్తున్నాం స్వామి. ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పు స్వామి. నాకెంతో సంతోషంగా వచ్చి చేస్తున్నారు కానీ కాపులారా, నిరుడు మాత్రం మీరు సంతోషంగా చేయలేరు కాపులారా. నా చుట్టుపక్కల మీరు అప్పుడే కదా మీరు బంగారంలో చూస్తున్నారు కదరా, నా అక్క చెల్లెలు రానికుండా చేస్తారు కదరా నిరుడు మీరు. స్వామి తల్లి నీకు అన్ని కూడా అనుకూలంగా చేస్తున్నాం తల్లి. మీకు ఇంకేమన్నా తక్కువ అయితే మీరు చెప్పుండి అవన్నీ కూడా చేసి మా ఊరిని చల్లగా కాపాడు స్వామి. మీ ఊరిని చల్లగా చూడడానికే వచ్చారు కదా కాపులారా, నాకు మాత్రం గడ్డ తీస్తున్నారు కానీ నేను వస్తున్నానని దేవగాన్ని దొంగగా దాచుకుంటున్నారు కదా కాపులారా. నన్ను చూసి మరి ఇంట్లో తిరుగుతున్నారు కదా కాపులారా. నేను చూస్తున్నాను మీరు అనుకుంటున్నారు, నన్ను చూడట్లేదు అని అనుకుంటున్నారు కానీ మీకు మాత్రం ఆ శిక్ష మాత్రమే వేస్తారు కదా కాపులారా. తల్లి మాకు తెలిసి తెలియక తల్లి ఘటం అన్ని కానీ పొద్దు నుంచి మీరు చూస్తూ స్వామి అన్ని కూడా చేస్తున్నాము తల్లి. ఇంకేమన్నా తక్కువ ఉంటే కూడా మళ్ళొకసారి చేస్తాం తల్లి. అటువంటిది మన ఊరు, ఇది మన ఊరుకు నిన్నే కొలుస్తా ఉన్నాం, నిన్నే చూస్తా ఉన్నాం స్వామి. తల్లి మన ఊరు భవిష్యత్తు కూడా చెప్పండి, మంచిగా వర్షాలు పడాలి, మంచి అభివృద్ధి చెందాలి. నేనున్నాను కదా కాపులారా, నేను వర్షాలు కురిపిస్తాను కదా కాపులారా, నాకు మంచినీళ్ళ బావి కావాలి కదా కాపులారా, మంచినీళ్ళ బావి తోపించండి కదా కాపులారా. మరి నా చుట్టుపక్కల అక్క చెల్లెలందరూ నిర్వహించిపోయారు కదా కాపులారా, దాని గురించి ఇప్పుడు నాకు మంచినీళ్ళ బావి కావాలి కదా కాపులారా. మరి తల్లి ఇప్పుడు అంత పంట అంటే అన్ని ప్లాట్లు అయిపోయినాయి, ఇల్లు అయిపోయినాయి స్వామి. నీకు బోర్ తల్లి, నీకు ఖచ్చితంగా బోర్ వేయించి నీళ్ళు ఇస్తాం తల్లి. పెట్టారు కదా కాపులారా, మీరు నాకు మంచినీళ్ళ బావి తోపించి నాకు మీరు నా కొంత లింగాలకు సాగర పెట్టండి, నాకు కూడా 10 ఆదివారం నాకు సాగర పెట్టండి. ఆ నీళ్ళతో మీకు బంగారం చేస్తారు కదా కాపులారా. ప్రతి ఏడు నాకు ఈ విధంగానే కావాలా. నా చుట్టుపక్కల అందరూ అక్క చెల్లెలందరూ వచ్చి చూస్తారు కదా కాపులారా. మరి తల్లి భవిష్యత్తుపై ఉండి అదంతా మంచిగా ఏర్పాటు చేస్తాం, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది కదరా. పిల్ల పెద్ద తొట్టి తోరణం అందరినీ తెల్లగా చూస్తారు కదా కాపులారా. మరి
ఆయన